మహారాజా రవితేజ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కాగా అట్టర్ ఫ్లాప్ అయింది. హిట్ కథను సరిగా హ్యాండిల్ చేయలేదు అనే ఆరోపణలు వినిపించాయి. దానికి తోడు హీరోయిన్ పై పెట్టిన శ్రద్ధ సినిమాపై ఏ విధంగా కూడా పెట్టలేదనే టాక్ వచ్చింది. రవితేజ కూడా కథ విషయంలో వెనుక ముందు చూడకుండా సినిమాకు సైన్ చేశారని, అందుకే ఆయనకు ఈ మధ్య కాలంలో సరైన విజయాలు దక్కడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కూడా ట్రోల్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు రవితేజ. మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమాకు కేవలం 13 కోట్లు మాత్రమే వచ్చాయి. దీనితో నిర్మాత భారీ నష్టాల్లో మునిగిపోయారు. దీనితో దర్శకుడు హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ ను వెనక్కు ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ఆయన తన రెమ్యూనరేషన్ లో దాదాపు 2 కోట్లను వెనక్కి ఇచ్చారని టాలీవుడ్ వర్గాలు అన్నాయి. ఇక ఇప్పుడు రవితేజ కూడా తన రెమ్యూనరేషన్ లో కొంత వెనక్కి ఇచ్చారని అంటున్నాయి సినీ వర్గాలు. దాదాపు 4 కోట్లను రవితేజ వెనక్కి ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చులో సగం మాత్రమే రావడంతో తన తర్వాతి సినిమా మీతో తక్కువకి చేస్తా అని నిర్మాత విశ్వప్రసాద్ కు రవితేజ హామీ ఇచ్చారని కూడా సమాచారం. విశ్వప్రసాద్ ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఇక రవితేజకు ఇటీవల షూటింగ్ లో గాయాలు కావడంతో సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్నారు. 2 నెలల పాటు ఆయన దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి.